ప్రస్తుత కలెక్టరేట్ ఆవరణలో కొత్త భవనాల నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, ఆర్కిటెక్చర్ ఉషారెడ్డి, అలాగే ఆర్ఎన్బి ఇంజనీరింగ్ అధికారులు కలెక్టరేట్ ఆవరణలో నూతన భవనాల నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ల గదులు, సమావేశ మందిరాలు ఇరుకుగా, చిన్నవిగా ఉన్నందున ప్రస్తుత కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలోనే అన్ని సౌకర్యాలతో విశాలమైన గదులు, సమావేశ మందిరాలతో భవనాల నిర్మాణానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవతో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుత కలెక్టరేట్లో సిబ్బంది వసతి సైతం ఇరుకుగా ఉండటం వంటి వాటిని దృష్టిలో ఉంచుకొని అన్ని జిల్లాల్లో నూతన కలెక్టరేట్ల నిర్మాణం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రస్తుత కలెక్టరేట్ ఆవరణలోనే కొత్త భవనాల నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, ఆర్కిటెక్చర్ ఉషారెడ్డి, అలాగే ఆర్ఎన్బి ఇంజనీరింగ్ అధికారులు కలెక్టరేట్ ఆవరణలో నూతన భవనాల నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. నూతన భవనాల నిర్మాణంలో భాగంగా జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు, అలాగే ఇతర జిల్లాలలో నిర్మించిన నూతన కలెక్టరేట్లలో మాదిరిగానే స్టేట్ ఛాంబర్ వంటి వాటి నిర్మాణ చర్యల్లో భాగంగా నూతనంగా నిర్మించనున్న జిల్లా కలెక్టర్ ఛాంబర్, అదనపు కలెక్టర్ల ఛాంబర్లు, మొదటి అంతస్తులో మంత్రుల ఛాంబర్, అలాగే ఎక్కువ మందితో సమావేశం నిర్వహించే విధంగా మీటింగ్ హాల్, సిబ్బంది పని చేసుకునేందుకు గదుల వంటి వాటికి స్థలాన్ని పరిశీలించారు. ఇదివరకే రూపొందించిన ప్రణాళిక ఆధారంగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పలు సూచనలు చేశారు. నూతన భవనాలలో ఏర్పాటు చేయాల్సిన పలు సౌకర్యాలు, అవసరాలను జిల్లా కలెక్టర్ సూచన మేరకు కలెక్టరేట్ ఆవరణలో ఉన్న స్థలాన్ని, అలాగే ఆర్డీఓ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో పరిశీలించడం జరిగింది. జిల్లా కలెక్టర్ సూచనలను పరిగణలో తీసుకొని ప్రస్తుత ప్రణాళికలో మార్పులు చేసిన తర్వాత రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుమతి పొందిన తర్వాత వీటి నిర్మాణాన్ని చేపట్టనున్నారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో పాటు ఆర్కిటెక్చర్ ఉషారెడ్డి, సిఈ రాజేశ్వరరెడ్డి, రోడ్లు, భవనాల శాఖ ఈఈ యాకూబ్, డిప్యూటీ ఈఈ గణేష్, సర్వే ల్యాండ్ రికార్డ్ ఏడీ శ్రీనివాస్, ఆర్డీఓ లావణ్య కార్యక్రమంలో ఉన్నారు.